సజీవుడైన యేసు క్రీస్తు నామములో మనకందరికి శుభములు. దేవుడు మనల్ని ప్రేమించి కృప చూపించి తన అనాది ప్రణాళికలో జ్ఞాపకం చేసుకొని మరొక నూతన దినంలోనికి మనల్ని ఉచితంగా నడిపించాడు. దేవునికి వందనాలు. ప్రతి ఉదయము దేవుని నామములో మనము కూడుకునే గొప్ప అవకాశమును ప్రభు మనకు దయచేశాడు. దేవునికి వందనాలు. రోమా పత్రిక నుండి మనము ధ్యానములను మనం చేసుకొనొచ్చున్నాము. మన అంశం ఏమిటంటే అన్యుల పట్ల దేవునికి ఉన్న ప్రేమ. అన్యుల పట్ల దేవునికి ఉన్నటువంటి ప్రేమ. ఈ అంశము మనకు చాలా దగ్గరగా ఉన్నటువంటి అంశము. కారణం ఏంటంటే మనం కూడా అన్యులము. ఒకప్పుడు అన్యులము. అన్యులు అనగా అదేదో చెడ్డ మాట కాదు. యూదులకు బయట ఉన్నటువంటి ప్రజలందరికీ వాడబడినటువంటి మాట అన్యులు. ఆ అయితే ఆ అన్యుల పట్ల కూడా దేవుడు గొప్ప ప్రణాళికలు కలిగి ఉన్నాడు. అది నెరవేరుస్తున్నాడు. దేవుని యొక్క ప్రేమను అన్యజనులుగా ఉన్నటువంటి వారు గుర్తించాలి. అది మనం చేస్తున్నాము. రోమపత్రిక 2వ అధ్యాయము 10వ వచనం నుండి కొన్ని వచనాలను చదువుతూ అంటే మనం ఇప్పుడు క్రైస్తవులము, ఒకప్పుడు అన్యులము. మనల్ని ఏ విధంగా ప్రేమించాడు దాన్ని మనం చూస్తూ ఇప్పుడు వింటున్నటువంటి సమయానికి ఇంకా క్రీస్తును సొంత రక్షకునిగా దేవునిగా అంగీకరించినటువంటి వారు కూడా గుర్తించవలసినటువంటి విషయము 10వ వచనము. రోమపత్రిక 2:10 సత్క్రియ చేయు ప్రతి వానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా మహిమయు ఘనతయు సమాధానమును కలుగును. ఈ 2వ అధ్యాయములో మరియు 1వ అధ్యాయములో ఈ యొక్క భాష ప్రతి వానికి లేదా ప్రతి మనుషునికి, యూదునికి, గ్రీసు దేశస్థునికి అన్నటువంటి పదాలను మనం చూస్తున్నాం. ప్రతి వానికి అన్నటువంటి పదములో అన్యులు ఉన్నారు. అన్యులను ఉద్దేశించే ఆ పదము వాడుతున్నారు. ప్రతి వానికి, మొదట యూదునికి, గ్రీసు దేశస్థునికి కూడా మహిమ గణిత సమాధానము కలుగునుగాక. సత్క్రియ చేయు ప్రతి వానికి అంటే దేవుడు బహుమానాలను ఇచ్చే విషయంలో ఆయన ఏ భేదము చూపించడు. ఈ ఈ రోమపత్రికలో 2వ అధ్యాయంలో పౌలు గారు మాట్లాడుతున్న సమయానికి ఆయన మనసులో ఎవరున్నారంటే యూదులున్నారు. ఆ యూదుల యొక్క పరిస్థితిని గమనిస్తే వారికి ఉన్నటువంటి ధర్మశాస్త్రాన్ని బట్టి, వారికి ఉన్నటువంటి ఆధిక్యతలను బట్టి, వారికి ఉన్నటువంటి వాగ్దానాలను బట్టి, దేవాలయాన్ని బట్టి, దేవుణ్ణి బట్టి, పండుగలను బట్టి, వారు సున్నతిని బట్టి వారు చాలా ఒక ధైర్యంతో వాళ్ళు ఉన్నారు. దేవుని యొక్క వాగ్దాన నెరవేర్పు అయినటువంటి యేసుక్రీస్తుని వారు అంగీకరించలేదు. దేవుడిచ్చే ఉచితమైనటువంటి రక్షణను వారు అంగీకరించడం లేదు. కాబట్టి ఆ రక్షణ కృప అన్యుల వైపుకు మరలింది. ఆ సందర్భంలో పౌలు గారు మాట్లాడుతున్నాడు. సత్క్రియ చేయు ప్రతి వానికి. సత్క్రియ అంటే మంచి క్రియ. ఈ మంచి క్రియ ఆ పదము ఇక్కడ వాడడానికి గల కారణం ఏంటంటే రోమపత్రిక 2వ అధ్యాయము ప్రారంభ వచనములలో వారు అనగా యూదా మత పెద్దలు, పరిసయ్యులు, శాస్త్రులు, ప్రధాన యాజకులు వారు ఇతరులకు బోధించి మీరు ఇవి చేయండి అని వాళ్ళకి ఒక విషయం చెప్పి వీళ్ళు చేయకుండా ఉండడం, లేదా మీరు ఈ చెడ్డ పని చేయకండి అని చెప్పి వీరు చేయడం. మొత్తానికి వాళ్ళు సత్క్రియలు చేయడం లేదు.
అప్పుడు దేవుడు అంటున్నాడు, ఇప్పుడు మీరు కాదు, భూమి మీద ఉన్నటువంటి ఎవరైనా కానీ, ప్రతి మనుషుడు అన్యులు కూడా సత్క్రియలు వారు చేస్తే, అంటే తర్వాత వచనాల్లో మనం చూడబోతున్నాము. ఎవరు నిర్ణయిస్తారు ఈ సత్క్రియలు? ఎవరు నిర్ణయిస్తారు ఏ క్రియ మంచి క్రియ? యూదులకైతే ధర్మశాస్త్రము నిర్ణయిస్తుంది. అదే అన్యులకు, ఒకవేళ మనము క్రైస్తవులము, మనకు ఎవరు సత్క్రియను నిర్ణయిస్తారు? జీవ గ్రంథము అనగా ఆత్మ ఖడ్గము. ఆత్మ ఖడ్గము మళ్ళా అక్షరము కూడా కాదు. అక్షరమునకు మించినటువంటిది ఆత్మ ఖడ్గము. యేసు రక్తములో కడగబడినటువంటి మంచి మనస్సాక్షి. అది సత్క్రియను నిర్ణయిస్తుంది. అట్టి వారికి, ఎవరైనా గాని అట్టి వారికి మహిమ, ఘనత, సమాధానమును కలుగును. మనము సాధారణంగా ఈ పదాలు నాకు ఒక ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక అనే పదం మనం చాలాసార్లు వాడుతుంటాము. మనం వింటుంటాము. ఎవరైనా స్టేజ్ మీదకి వస్తేనే దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. ఇప్పుడు ఆ పదాలను, ఆ యొక్క ఘనతను, ఆ మహిమను సత్క్రియలు చేయు వారికి అవి ఒక బహుమానంగా ఇవ్వబడిపోతున్నాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే దేవునికే చెందినటువంటి మహిమ, ఘనతలు ఈ అన్యులకు, సత్క్రియ చేయువారు అన్యులకు కూడా సమాధానము వారికి కలుగును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 11వ వచనం, దేవునికి పక్షపాతము లేదు. ధర్మశాస్త్రం లేక పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రం లేకయే నశించెదరు. ధర్మశాస్త్రం కలిగిన వారై పాపం చేసిన వారందరూ ధర్మశాస్త్రానుసారంగా తీర్పు నొందుదురు. దేవునికి స్తోత్రం. పక్షపాతము లేదు. ఇది మనం గుర్తించవలసినటువంటి గొప్ప దేవుని యొక్క ప్రేమ. దేవునికి పక్షపాతము లేదు. ఇది స్పష్టమైపోయింది. ఇది నిరూపించబడింది. మనము అన్యులము, మనము గ్రీసు దేశస్థులము, మనము రోమీలము, మనము బార్బేరియన్స్, మనము అన్యులము, మనము విగ్రహారాధికలు చేసినటువంటి వారము. ఆ? కానీ ఇప్పుడు దేవునికి పక్షపాతము లేదు. అయితే ఒక ఆశ్చర్యమైనటువంటి సంగతి ఏంటంటే, ఆ దేని విషయంలో పక్షపాతము లేదు అంటే, వారిని ఆ తీర్పు తీర్చే విషయములో పాపమును పాపమునకు శిక్ష విధించుటలో పక్షపాతం లేదు. పాపమునకు శిక్ష విధించుటలో పక్షపాతం లేదు. ధర్మశాస్త్రము లేక పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రము లేకయే నశించెదరు. ఎక్స్క్యూజ్ లేదు. అంటే కొంతమంది అన్యులు ఇట్లా అనుకోవచ్చు, ప్రభా, ఇస్రాయేళ్ళకి నువ్వు ధర్మశాస్త్రం ఇచ్చావు, ఎట్లా నడుచుకోవాలనో, ఎట్లా జీవించాలనో, వారిని నువ్వు లెక్క అడిగితే నీకు నీకు ఇచ్చాను కదా, నువ్వు దాన్ని పాటించలేదు కాబట్టి నేను నిన్ను శిక్షిస్తాను అని అనొచ్చు. మాకు మరి ధర్మశాస్త్రం ఏమి ఇవ్వలేదు కదా, మరి మేము పాపం చేస్తే మమ్మల్ని ఎట్లా శిక్షిస్తావు అన్నటువంటి ప్రశ్న సాధారణంగా మనకు వస్తూ ఉంటుంది. దానికి జవాబు కింద వచనాల్లో మనం చూస్తున్నాం. 11వ వచనంలో అయితే, దేవునికి పక్షపాతం లేదు, ధర్మశాస్త్రం లేక పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రం లేకయే నశించెదరు. ఎంతోమందికి ఈ లోకంలో ధర్మశాస్త్రం లేదండి. లేదు. ధర్మశాస్త్రము లేదు అంటే అక్షరార్థమైనటువంటి, లేకపోతే చేతిలో పట్టుకునగలిగినటువంటి, లేకపోతే పలకల మీద వ్రాసినటువంటి, పుస్తకాలలో రాసుకున్నటువంటి ధర్మశాస్త్రము
యూదులకు ఇవ్వబడింది. యూదేతరులు అన్యులకు చాలా మందికి ఇవ్వబడలేదు. అయితే వారికి ఒక రకమైనటువంటి ధర్మశాస్త్రం ఉంది. అది అక్షరార్థముగా లేదు. అది మనస్సాక్షి రూపంలో ఉంది. హల్లెలూయా! దేవునికి స్తోత్రం. మనస్సాక్షే ధర్మశాస్త్రము. ఇది క్రొత్త పదం. అంటే మనము ధర్మశాస్త్రాన్ని ఒక పుస్తకానికే మనము పరిమితం చేస్తూ ఉంటాం. యూదు అన్యులను దేవుడు ఏ విధంగా ప్రేమిస్తున్నాడు? ఆయనకు పక్షపాతం లేదు. తర్వాత వచనము, ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు గాని ధర్మశాస్త్రం అనుసరించి ప్రవర్తించు వారే నీతిమంతులుగా ఎంచబడుదురు. ఇది ధర్మశాస్త్రము వినేటటువంటి వారు. అది యూదులను గురించి. ఇప్పుడు 14 వచనం మన అంశం ఏమిటంటే అన్యులను దేవుడు ఏ విధంగా ప్రేమిస్తున్నాడు? ధర్మశాస్త్రము లేని అన్యజనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన ఎడల వారు ధర్మశాస్త్రము లేని వారైనను తమకు తామే ధర్మశాస్త్రమైనట్టున్నారు. ఇది ఒక గొప్ప సూత్రం మనకి ఇక్కడ దొరుకుతుందండి. అన్యులకు మనకు ధర్మశాస్త్రము లేని అన్యజనులు స్వాభావికముగా అనగా బై నేచర్, స్వభావము, మనిషి యొక్క స్వభావము అది వాళ్ళకి తెలియకయే ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు చేస్తుంటారు. ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియలు వాళ్ళు చేస్తుంటారు. అప్పుడు వారిని ఏమంటారంటే వాళ్ళు తమకు తామే ధర్మశాస్త్రం అయినట్టు ఉన్నారు. అది ఎట్లుంటది? అది ఎట్లుంటదంటే ఆ ధర్మశాస్త్రాన్ని చదవకపోయినా వాళ్ళు ధర్మశాస్త్ర సంబంధమైన అనగా దేవుడు తన ప్రజలు ఏ విధంగా జీవించాలి అని కోరుకున్నాడో, వాటిని మోషే ద్వారా వ్రాయించాడో, వాటిని ధర్మశాస్త్రం లేకయే పాటిస్తూ ఉంటారు. కొంతమంది పాటిస్తూ ఉంటారు. అట్టి వారి మనస్సాక్షి కూడా సాక్ష్యమిచ్చుచుండగను వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచుండగను ధర్మశాస్త్ర సారము తమ హృదయముల యందు వ్రాయబడినట్టు చూపుచున్నారు. ఇది దేవుని యొక్క మహాకృప, దేవుని యొక్క మహాకార్యము. అన్యుల పట్ల దేవుని యొక్క గొప్ప కార్యము ఏంటంటే స్వాభావికముగా ఈ స్వభావం ఎలా వచ్చింది? అన్యులకు అసలు స్వభావము ఎట్లా మారింది? ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి సారము, ఆ సారాన్ని 2 మాటల్లో క్రొత్త నిబంధన చెప్తుంది. ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏది సార్? అసలు సారం ధర్మశాస్త్రం అంతా ఏం చెప్తుంది అంటే దేవుణ్ణి ప్రేమించు, పొరుగు వారిని ప్రేమించు. ఈ స్వభావము ఎట్లా వచ్చింది అన్యునికి? ధర్మశాస్త్రంలో ఎట్లా వచ్చింది అంటే క్రీస్తు ద్వారా వచ్చింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. క్రీస్తు రక్తంలో కడగబట్టుట ద్వారా, సువార్త ప్రకటించబడినప్పుడు వినుట ద్వారా వారు ధర్మశాస్త్రమైనట్టున్నారు. చూడండి, క్రైస్తవులకు ఉన్నటువంటి బైబిల్ మన చేతిలోనికి చాలా లేటుగా వచ్చిందండి. చాలా లేటుగా వచ్చింది. అసలు చాలా కొన్ని వందల సంవత్సరములు క్రైస్తత్వం ఉన్నది కానీ వాళ్ళ దగ్గర బైబిల్ లేదు. మరి వాళ్ళు ఎట్లా నడుచుకున్నారు? అంటే స్వాభావికంగా ధర్మశాస్త్ర సారాన్ని మనస్సాక్షి మీద రాసుకున్నారు. రాయబడింది, అది రాసుకోవడం కాదు, అది వ్రాయబడింది. ఆ మనస్సాక్షి
చూడండి 15 వచనంలో అట్టి వారి మనస్సాక్షి కూడా సాక్ష్యం ఇచ్చుచుండగను వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచుండగను ధర్మశాస్త్ర సారము తమ హృదయంలో ఎందు వ్రాయబడినట్టు చూపుచున్నారు. ఇది దేవుడు అన్యుల పట్ల దేవుడు చూపినటువంటి ప్రేమను. 16 వచనంలో దేవుడు నా సువార్త ప్రకారం యేసుక్రీస్తు ద్వారా మనుషుల రహస్యములను విమర్శించే దినమందు ఇలాగు జరుగును. ఎలాగు జరుగును? తలంపులు, మనిషి యొక్క తలంపులు, మనసాక్షి ద్వారా వచ్చినటువంటి తలంపులు, నేను తప్పు లేదా నేను రైట్ అని నాకు నేనే తెలుస్తుంది. ఇక ఎవరో చెప్పనవసరం లేదు. ఎవరో చెప్పనవసరం లేదు. క్రీస్తును ధరించుకొని, క్రీస్తు రక్తంలో కడగబడి, క్రీస్తు స్వభావము కలిగినటువంటి వారికి సత్క్రియలు వాళ్ళు చేసేస్తారు. ఇంత గొప్ప కార్యము చూడండి. ఎవరు చదువుతారండి ఇది? ఎంత కష్టం ఇది? ఎంత కష్టం ఇది? అంటే మనకు అక్షర రూపంలో వాక్యం వచ్చేసింది. అయితే దీనికి ఒక చాలా పరిమితులున్నాయండి. చాలా పరిమితులు. చాలామంది దీన్ని చదవలేరు. భాష రాదు. భాష వచ్చినా అర్థం కాదు. ఆ! ఇక దీంట్లో ఎన్నో సమస్యలు, ఎన్నో బోధలు కదా! అయితే వీటన్నిటికి మించి సువార్త వినుట ద్వారా, క్రీస్తు యేసునందు నమ్మిక ద్వారా స్వభావము మారిపోయింది. ఇప్పుడు నీకు ధర్మశాస్త్రము, నీ వాక్యము అన్నిటికంటే మించినటువంటి వాక్యం ఏంటంటే కడగబడిన మన మనస్సాక్షి. కడగబడిన మన మనస్సాక్షి. క్రీస్తును ధరించుకొని, క్రీస్తును ప్రతిష్ఠించుకొని, క్రీస్తునందు విశ్వాసముంచి, తన పాపములను క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి వ్యక్తికి బైబిల్‌లో ఇట్లా ఉంది. ఈ బైబిల్‌లో అట్లా కూడా ఉంది. ఇది ఎందుకు ఇట్లా చేయకూడదు? అదెందుకు అట్లనే చేయాలి? అని బోధించనవసరం లేదు. వారి మనస్సాక్షే, వారి తలంపులే తప్పులు మోపుతుంటాయి. నువ్వు ఇది తప్పు చేస్తున్నావు, తప్పు చేస్తున్నావు. లేలే ఇది ఒప్పు, ఒప్పు, ఒప్పు అని. ఎంత గొప్ప ఆశీర్వాదము అన్యులకు ఇవ్వబడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆత్మ జ్ఞానము అన్యులకు ఇవ్వబడింది. క్రీస్తు స్వభావము అన్యులకు ఇవ్వబడింది. చూడండి, మనము అక్షర ప్రజలం కాదు. అక్షర ప్ర- అక్షరం ఉంది. అక్షరం ఉంది. అక్షరములో రూపములకు వచ్చేసింది. అక్షరం ఉంది. కానీ ఈ అక్షరమునకు మించినటువంటిది ఆత్మ ఖడ్గము, ఆత్మ వాక్యము కదండి. ఇప్పుడు ఒక ఆ, ఒక కావ్య రూపంలో వ్రాయబడినటువంటి యొక్క బైబిల్ గ్రంథము కరెక్ట్గా అక్షరార్థంగా అర్థం చేసుకోవాలనుకుంటే అసలు తెలుగు లిటరేచర్ మనకు తెలియాలి. తెలుగు లిటరేచర్ తెలియకపోతే మనకు చాలా పదాలు కూడా అర్థం కావు. అందుకనే మన మనస్సు ఎప్పుడు అక్షరం వైపుకు వెళ్ళకూడదు. 2 కొరింథీ 3:6 అనుకుంటా. అక్షరము చంపును, ఆత్మ జీవింప చేయును. హల్లెలూయా. అక్షరం చంపును, ఆత్మ జీవింప చేయును. అందుకనే దేవుడు అన్యులను ఎంతగా ప్రేమించాడంటే, సీనాయి కొండ మీద దేవుడు మోషేకు ఇచ్చినటువంటి 10 ఆజ్ఞలు, ధర్మశాస్త్రము అంత అద్భుతమైనటువంటి కార్యమునకు మించినటువంటిది మించినటువంటిది కడగబడినటువంటి మనస్సాక్షిని దేవుడు మనకు అనుగ్రహించుట. మనమే ధర్మశాస్త్రం అయినట్టు, మనమే ధర్మశాస్త్ర సారాన్ని మనము కలిగి ఉన్నట్టు చూడండి. అందుకని నేను ఎప్పుడు చెప్తుంటాను, ఆజ్ఞలను బట్టి జీవితం మారదు. ఎవరో బయట నుంచి వచ్చి ఒక ఆజ్ఞ చెప్పినప్పుడు జీవితం మారదు. ఫస్ట్ మనకు వినబడవలసినటువంటిది, మనిషి జీవితంలో వినబడవలసినటువంటిది సువార్త. అది క్రీస్తును గూర్చినటువంటి సువార్త.
దానికి మనము ప్రతిస్పందిస్తే క్రీస్తు మనలోనికి వచ్చేస్తాడు. రైట్. ఇప్పుడు క్రీస్తు మన మనస్సాక్షి. మొదటి పేతురు 3వ అధ్యాయము 21 వచనం చదువుదామండి. మొదటి పేతురు 3వ అధ్యాయము దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది. అదేదనగా శరీర మాలిన్యము తీసివేయుట కాదు గాని యేసు క్రీస్తు పునరుద్ధాన మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే. దానికి సాదృశ్యము, దేనికి సాదృశ్యము? నోవాహు కుటుంబము 8 మంది నీటి ద్వారా రక్షించబడిరి. నేను కూడా నీటి ద్వారా బాప్తిసం పొందాను. ఈ నీటి ద్వారా బాప్తిసం పొందడం ద్వారా ఏమొచ్చింది? శరీర మాలిన్యం పోయిందా? కాదు. మరి ఏమొచ్చింది? ఏమి కలిగింది? అంటే నిర్మలమైన మనస్సాక్షి, అంటే ప్యూర్ కాన్షియన్స్ మనకు వచ్చింది. దాన్నే మనం రక్షణ అంటున్నాం. నిర్మలమైనటువంటి మనస్సాక్షి ఏం పని చేస్తది? ఏం పనుంది నిర్మలమైన మనస్సాక్షి కంటే? ఇది సాక్ష్యం. అది సాక్ష్యం చెప్తది. తీర్పు దినమున దేవునికి స్తోత్రం హల్లెలూయా! తీర్పు దినాన తీర్పు దినాన ఇట్లా బైబిల్ పట్టుకొని దేవుడు, ఈ బైబిల్‌లో ఈ ఆజ్ఞ ఉంది. మరి నువ్వు ఈ ఆజ్ఞను పాటించలేదు. ఎందుకు? అట్లా కాదు ఉండేది. అట్లా ఉండదు తీర్పు. అట్లా ఉండదు. హృదయ రహస్యములను పరిశీలించు దేవుడు నీ హృదయంలోనికి వెళ్ళి నీ మనస్సాక్షిని అడుగుతాడు. అప్పుడు మన మనస్సాక్షి కరెక్ట్‌గా చెప్తది. తప్పు అయితే తప్పని చెప్తది. రైట్ అంటే రైట్ అని చెప్తది. చూడండి, మనము అక్షర సంబంధమైనటువంటి వారము కాము కానీ, ఆత్మ సంబంధమైనటువంటి వారము. దేవునికి స్తోత్రం హల్లెలూయా! రోమాపత్రిక 2వ అధ్యాయము రోమాపత్రిక 15వ వచనంలో అట్టివారి మనస్సాక్షి కూడా సాక్ష్యం ఇచ్చుచుండగాను వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచుండగాను ధర్మశాస్త్ర సారము తమ హృదయముల యందు వ్రాయబడినట్టు చూపుచున్నారు. ధర్మశాస్త్ర సారము హృదయముల మీద వ్రాయబడడం ఎంత అద్భుతమైనటువంటి విషయం అండి! అన్యులకు దేవుడిచ్చినటువంటి గొప్ప భాగ్యము. ఈ ధర్మశాస్త్రం కేవలం ప్రధాన యాజకుని దగ్గరనో, శాస్త్రుల దగ్గరనో ఉంటే మనకెట్లా? ఎంత పవిత్ర గ్రంథముగా చూస్తారు వాళ్ళు దీన్ని. ఇప్పుడు మొత్తానికి చివరి దినములలో యేసుక్రీస్తు ద్వారా మీ ధర్మశాస్త్ర సారము హృదయముల మీద వ్రాయబడడం. అది మనం కోరుకుంటే ఎంత బావుంటుంది. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక నాకు చాలా ఇష్టమైనటువంటి వాక్యము. నేనెప్పుడు ప్రార్థన ఆహ్, చేస్తున్నాను దీని కొరకు. ప్రభువా నాకిది కావాలి. హ్మ్. 8వ అధ్యాయము రోమా పత్రిక ఐయామ్ సారీ హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 8, 10వ వచనం. ఆ ఆ దినములైన తరువాత ఇశ్రాయేలు ఇంటి వారితో నేను చేయబో నిబంధన ఏదనగా వారి మనస్సులో నా ధర్మ విధులను ఉంచెదను, వారి హృదయముల మీద వాటిని వ్రాయుదును. నేను వారికి దేవుడినయుందును, వారు నాకు ప్రజలయ్యుందురు. వారిలో ఎవడును ప్రభువును కొనుడని తన పట్టణస్థునికైనను తన సహోదరునికైనను ఉపదేశం చేయడు. వారిలో చిన్నలు మొదలుకొని పెద్దలకు అందరూ నన్ను తెలుసుకొందురు. ఇదే విషయము 10వ అధ్యాయములో కూడా అదే హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 16వ వచనంలో కూడా ఏలైనగా ఆ దినములైన తర్వాత నేను వారితో చేయబో నిబంధన ఇదే, నా ధర్మ విధులను వారి హృదయములనందుంచి వారి మనస్సు మీద వాటిని వ్రాయుదును అని చెప్పిన తర్వాత మొత్తానికి దేవుడు మన హృదయముల మీద మన మనస్సుల మీద తన యొక్క ధర్మశాస్త్ర సారాన్ని వ్రాయుట. ఇంకా ఈ బైబిల్‌ని మోయడము, కొనుక్కోవడము
చదవడము, గుర్తుపెట్టుకోవడము, ఆ, అదేమంటారు మెమరైజ్ చేయడము, ఆ, ఏమంటారు దాన్ని కంఠతా వాక్యాలు నేర్చుకోండి, కంఠతా వాక్యాలు చెప్పండి. ఆ, ఇవన్నీ అవన్నీ ఇట్స్ ఎ సెకండరీ అమ్మా. అది రెండవ విషయము మనం మాట్లాడుతున్నాం, అది అక్షరం మనం మాట్లాడుతున్నాము. దాని మీద క్రైస్తవ విశ్వాసం ఆధారపడి లేదు. ఇప్పుడు నేను మంచిగా వాక్యములు బాగా జ్ఞాపకం పెట్టుకొని ఆ, ఆ, వెంటనే వాక్యాలు చెప్తున్నాను అనుకోండి, నాకు భక్తి ఎక్కువ ఉన్నట్ట, నా ఆత్మీయ జీవితం ఎక్కువ ఉన్నట్ట? కాదు. కానే కాదు. నా ఆత్మీయ జీవితము నా హృదయాల మీద, నా మనస్సాక్షి దగ్గర అక్కడ పోయి కొలిస్తే ఉంటుంది. అక్కడ పోయి కొలిస్తే ఉంటుంది. అది కొలిచేవారు నువ్వు నేను కాదు కదా. నువ్వు నా నోటిని, నా పదజాలాన్ని, నా భాషను, నా వాక్య జ్ఞానాన్ని నువ్వు చూస్తావు. నా హృదయాన్ని చూసేది దేవుడు. ఈ మనిషి హృదయాల మీద ఆ మనస్సాక్షి ఎట్లుంది? చాలా వరకు మనము ఈ బుద్ధి జ్ఞానముల మీద ఆధారపడి మన యొక్క ఆత్మీయ జీవితాన్ని కొలుచుకుంటూ ఉంటామండి. కాదు కాదు. దేవుడు మనకు ఒక గొప్ప ఆశీర్వాదం ఇచ్చాడు. గొప్ప కృప చూపించాడు. ఇది ఎంతో మందికి లోకంలో లేదు. అదేంటంటే ఆయన యొక్క ధర్మ విధులను అన్యుల యొక్క మనస్సాక్షి మీద, హృదయాల మీద ఆయన వ్రాసాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు బైబిల్ చదవలేదు ఎందుకు? నువ్వు ఆ బైబిల్ చదువు. బైబిల్ చదివేది ఎందుకు అంటే ఇక్కడికి తెచ్చుకోవడానికి, అది ఇక్కడికే పెట్టుకోవడానికి కాదు. నువ్వు ఏది బయట విన్నా కానీ, ఏది ఆజ్ఞ విన్నా కానీ, ఏ సంఘ ఆ, సంఘము మనకు కొన్ని ఆజ్ఞలు ఇచ్చినా కానీ, ఆ ఆజ్ఞలు క్రీస్తు మనకు అనుగ్రహించినటువంటి మనస్సాక్షి దగ్గరికి వచ్చే లోపల ఇది రైట్. మన మనస్సాక్షి చెప్పేస్తుంది ఏ ఇది తప్పు. ఎందుకు? మన స్వభావం మారిపోయింది. మన స్వభావము క్రీస్తు స్వభావం వచ్చేసింది. ఆ కడగబడినటువంటి నిర్మలమైనటువంటి మనస్సాక్షి మీద వ్రాయబడినటువంటి ఆ ధర్మ విధులు అవి కరెక్ట్. అవి కరెక్ట్. లేకపోతే ఎన్ని బోధలండి, ఎన్ని రకరకాల బోధలు. ఒకరు ఇట్లా అంటారు, ఒకరు అట్లా అంటారు. ఆ? ఒకటి గుండు చేసుకోవాలంటారు, గుండు చేసుకునే అవసరం లేదంటారు. ఇది చేయమంటారు, అది చేయమంటారు. ఇట్లా బట్టలు వేసుకోవాలి, అట్లా బట్టలు వేసుకోవాలి, అవే వేసుకోవాలి, ఇవి వేసుకోవాలి. ఎవరు చెప్తారు అసలు జవాబులో? మంచి గొప్ప సూత్రము, ఆయుధము. గుర్తుపెట్టుకోండి, యేసు రక్తంలో కడగబడినటువంటి మనస్సాక్షి నిర్ణయిస్తుంది. హల్లెలూయా. ఈ పాస చెప్పిండు, ఆ పాస చెప్పిండు, ఆ దైవజన్ చెప్పిండు, ఇది కరెక్ట్, అది కరెక్ట్. అమ్మమ్మమ్మ, ఎన్ని బోధలు, కన్ఫ్యూజ్ అయిపోతారు కదండి. అన్యులకు దేవుడు ఇచ్చినటువంటి గొప్ప ఆశీర్వాదము ఆయన మనకు క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచుట ద్వారా మనకు కలిగినటువంటి మనస్సాక్షి, నిర్మలమైనటువంటి మనస్సాక్షి. ఆ మనస్సాక్షి మీద ధర్మ విధులు వ్రాయబడ్డాయి. వాటిని ఆధారం చేసుకునే తీర్పు ఉంటుంది. ప్రార్థన చేసుకుందాం. జీవం గల తండ్రి, ఆత్మదేవా, ఈ వాక్యాన్ని బట్టి తండ్రి నీ కొందనాలు ప్రభా. మేము నాయన ఈ దినమున నాయన మాతో మాట్లాడినందుకు నీ కొందనాలు. మమ్మల్ని ప్రేమించి ప్రభా నీ ఆత్మ ద్వారా నాయన నీ ధర్మ విధులను మా హృదయముల మీద, మనసుల మీద వ్రాయమని ప్రార్థన చేస్తున్నాం. ఇంతగానైనా మమ్మల్ని ప్రేమిస్తున్నందుకు నీ వందనాలు చెల్లిస్తాం. వాక్యానుసారముగా ప్రభా, వాక్ హృదయాల మీద వ్రాయబడినటువంటి వాక్యానుసారముగా మేము జీవించినట్లు సహాయం చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం మనకందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమెన్. ఆమెన్. దేవుడు మనల్ని దీవించును గాక.